నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఓర్కా కరణం గారు. వారిని అడిగి అసలు ఆర్క్ ఆఫ్ ఫుడ్ కి సంబంధించి ఒక డిఫరెంట్ పౌడర్స్ అయితే తీసుకురావడం జరిగింది. దాని నుంచి ఒకసారి ఎలాంటి పౌడర్స్ ఉన్నాయి, వాటి వల్ల యూజెస్ ఏంటి, అసలు అందులో విటమిన్స్ మిస్ అవుతున్నాయా, లేదంటే ఎంతవరకు విటమిన్స్ మనం గెయిన్ చేయొచ్చు, ఇలాంటి అంశాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఆర్కాలో డిఫరెంట్ ప్రొడక్ట్ అనుకోవాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా ఒక ఫుడ్ ఐటమ్ కోసం చూస్తుంటారు. మీరు కొంచెం డిఫరెంట్ ఫుడ్ ఐటమ్ తీసుకొచ్చారు ఈసారి. క్యారెట్ తో పౌడర్ అని చెప్పేసి ఇంట్లో చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అది. ఎవరైనా సరే ఒక పౌడర్ మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి, నిల్వ ఉంచుకోవాలి, ఎక్కువ రోజు స్టోరేజ్ లో ఉండాలనుకుంటే చాలా కష్టం. సో దానికి సంబంధించి మీరు ఎలాంటి ఐటమ్స్ రెడీ చేస్తున్నారు? సో ఇది సోలార్ డీహైడ్రేషన్, మాది కంప్లీట్గా సోలార్ డీహైడ్రేషన్ మీద వర్క్ చేస్తున్నాం. సోలార్ డీహైడ్రేషన్ అంటేనే మేము వాడే మెథడ్స్ అంతా కూడా చాలా ఇన్నోవేటివ్ మెథడ్స్లో వాడాము. అంటే ప్రాక్టికల్గా మేము చాలా ఫుడ్ని డీహైడ్రేట్ చేసి ఇప్పుడు వెజిటబుల్స్ దగ్గర నుంచి ఫ్రూట్స్ దగ్గర నుంచి అన్నీ చేసిన తర్వాత దానిలో కొన్ని మనకి అంటే ఏ టైప్లో చేస్తే ఫుడ్ రిటైన్ అవుతాయి, కలర్స్ కానీ వైటమిన్స్ కానీ, తర్వాత ఏదైనా సరే లాస్ అవ్వకుండా మనం ఎలా చేస్తామనే దాని మీద కంప్లీట్గా ఒక స్టడీ లాగా చేసాం దాన్ని ఒక 4 years నుంచి. సో మాకు అందుకనే మా ప్రోడక్ట్స్ని మీరు తీసుకున్నా కూడా న్యాచురల్గా దాని స్మెల్ కానీ దాని కలర్ కానీ ఏది చూసినా కూడా మీకు చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. ఎందుకంటే అంత న్యాచురల్ వేలో మాది ఉంటుంది, దానిలో ప్రిజర్వేటివ్స్ ఉండవు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. షెల్ఫ్ లైఫ్ కూడా 9 months వరకు ఇస్తున్నాం. కాబట్టి ఎటువంటి టెంపరేచర్స్లో కూడా అది మనం పాడవదు. బేసిక్ ఏంటంటే ఒకటే మనము వెట్ స్పూన్స్ కానీ లేకపోతే మనం లిడ్ కరెక్ట్గా పెట్టకపోతేనో అది పాడవుతుంది, కానీ లేకపోతే ఎటువంటి పరిస్థితిలో కూడా అది పాడయ్యే ఛాన్సే లేదు. మనం అది రిఫ్రిజిరేట్ కూడా చేయని అవసరం లేదు. అది ఎలా ఉంటే అలానే ఉంటుంది, చాలా హెల్దీ. అయితే దీనిలో మనం మీరన్నట్టు ఇందాక ఇంట్లో చేసుకుంటే అన్నారు. ఇంట్లో చేయటం అనేది అది సమస్య లేదు, చేయలేరు. క్యారెట్ పౌడర్ మీరు ట్రై చేసి చూడండి. మీకు ఆ క్యారెట్ ఆ కలర్‌లో రాదు. ఆ పౌడర్‌ని చేయటం కూడా చాలా కష్టం. కాబట్టి మేము చేసేది ఇప్పుడు మనం క్యారెట్ పౌడర్‌ని మాది క్యారెట్ పౌడర్ ఉంది. క్యారెట్ పౌడర్ విత్ మిక్స్ ఉంటుంది. అంటే క్యారెట్‌ని డీహైడ్రేట్ చేసి పౌడర్ చేస్తాం. దాని తర్వాత దానిలో కొన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తున్నాం. చేసినప్పుడు ఏమవుతుందంటే మనం క్యారెట్ పౌడర్ ఆల్మోస్ట్ ఒక 10 kgs మనం క్యారెట్ తీసుకుంటే దానిలో మనకి 1 kg ఆఫ్ పౌడర్ వస్తుంది మనకి. అంటే 10 kgsలో ఉన్న న్యూట్రిషన్ అంతా కూడా 1 kgలో మనము ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటున్నాం. కాబట్టి మేము ఇచ్చే 100 grams చాలా ఎక్కువ న్యూట్రిషన్ ఉంటుంది. కాబట్టి పిల్లలకు కూడా మనం ఏంటంటే ఎక్కువ ఫుడ్ పెట్టబోతే వాళ్ళు తినలేరు. కాబట్టి ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఎక్కువ ఫుడ్ తీసుకోలేరు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక స్పూన్ తోటో లేకపోతే ఒక ఇడ్లీ తినే వాళ్ళకి దాని మీద టాపింగ్ లాగానో లేకపోతే ఏదైనా సరే మనం అలా చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా తినేస్తారు. 2 ways ఉంటాయి అన్నమాట. అట్లనే సేమ్ ఏంటంటే ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు దాన్ని. మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకొని వెళ్ళొచ్చు. ఈవెన్ హిమాలయాస్ రీసెంట్గా ఒకళ్ళు లదాఖ్ ఇటు సైడ్ అంతా వెళ్ళారు. మనం అక్కడ ఏం చూస్తాం, ఎక్కువ మ్యాగీస్ చేస్తుంటారు, ఎక్కువ మ్యాగీ లేకుండా మనం ఆ ట్రిప్ నుంచి బయటకు రాము. కాబట్టి అలాంటి చోట కూడా మీరు ఒక చిన్న రైస్ కుక్కర్ తీసుకెళ్తే వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్ని మిక్సెస్ అన్ని తీసుకెళ్ళండి, మనం ఇంట్లో తిన్నట్టే ఉంటుంది, సేమ్ వే. కాబట్టి ఇది ఏంటంటే అవైలబిలిటీ, ఈజీగా కుక్ చేసుకోవచ్చు, క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా. తర్వాత అది చెడిపోతుంది, ఇవన్నీ ఖరాబ్ ఇలాంటివన్నీ కూడా ఏవి ఉండవు, హ్యాపీగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ మా కాన్సెప్ట్ ఏంటంటే ఎవరికైనా అవైలబిలిటీ ఉండాలి, కంటిన్యూగా ఈజీగా యూజ్ చేసుకోవాలి, వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా రావాలి. ఇది కాన్సెప్ట్. నిజంగా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. కానీ అలాంటి ఫుడ్ న్యాచురల్ గా తింటాం అనేది కూడా చాలా కష్టం ఈ రోజుల్లో. అంటే ప్యాక్డ్ ఫుడ్ అంటే కూడా చాలా భయపడిపోతున్నారు ఇప్పుడు. అందులో కొన్ని రోజులు స్టోరేజ్ అయి ఉండాలి అంటే, కొన్ని రోజులు నిల్వ ఉండాలంటే దానికోసం ఏమైనా కలుపుతారేమో కొంచెం భయం ఉంటుంది అందరికి. అలాంటి ఏమైనా ఉన్నాయంటారా? అలాంటి ఏం లేకుండా ప్రతిదీ న్యాచురల్ ఉందంటారా?
ప్రతిదీ న్యాచురలే. దీనిలో ఏది గూడా కలిపే అవసరం గూడా లేదసలు. ఎందుకంటే ఒక సర్టెన్ టెంపరేచర్స్ మనం మెయింటైన్ చేసి దాన్ని డీహైడ్రేట్ చేసినప్పుడు, దానిలో ఉన్న మైక్రోబియల్ కంటెంట్ అంతా గూడా మనం కంట్రోల్ చేసేస్తాం గాబట్టి, ఫర్దర్‌గా అది పాడయ్యే ఛాన్సే లేదసలు. కాబట్టి సాల్ట్ అనేది ప్రిజర్వేటివే. సాల్ట్ ఉంటుంది గాబట్టి దానిలో అవును. ఆటోమేటిక్‌గా అది ప్రిజర్వ్ అవుతది. దానికి ప్రిజర్వేటివ్ వాడాల్సిన అవసరమే లేదు. అది టోటల్లీ సేఫ్ ప్రొడక్ట్ అన్నమాట. ఓకే. ఎన్ని రకాల పౌడర్స్ ఇప్పుడు ప్రెజెంట్ మీరు రెడీ చేసి పెడుతున్నారు అసలు? ప్రెజెంట్ అంటే మనకి లీఫీ ఎఫైర్ అని ఒకటి కాన్సెప్ట్ పెట్టాం మేము. దానిలో ఏంటంటే లీఫ్‌కి సంబంధించినవి ఒక 6 అంటే 5 వెరైటీస్ ఇప్పుడు బాగా అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే. దానిలో వచ్చి గోంగూర మిక్స్ అని, మొరింగా మిక్స్ అని, దాని తర్వాత స్పినాచ్ మిక్స్ అని, దాని తర్వాత కర్రీ లీఫ్ అని, దాని తర్వాత తోటకూర ఈ దాన్నేమంటాం మనం అమరాంతస్ ఆ! ఉంటది గదా! అవును. అదొకటి. ఇవి 5 అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు. అట్లనే సేమ్ ఇప్పుడు మన దగ్గర బీట్రూట్, క్యారెట్ మిక్సెస్ ఉంటాయి. హ్మ్. బీట్రూట్‌లో మనం ఇప్పుడు క్యారెట్ తీసుకున్నామనుకోండి, క్యారెట్ ఏంటంటే డీహైడ్రేట్ చేసి దానిలో ఇంగ్రీడియెంట్స్ ఇస్తాం. దాన్ని మీరు ఎవ్రీడే మనం ఏదో టైప్‌లో మనం కారప్పొళ్ళు బదులుగా పిల్లలకి టేస్టీగా ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అట్లనే బీట్రూట్ మిక్స్ ఉంటుంది. బీట్రూట్ కూడా సేమ్ థింగ్. అలానే మనం టాపింగ్స్ లాగా ఏసుకోవచ్చు. క్యారెట్. మనకి క్యారెట్ మిక్స్, ఇది బీట్రూట్ మిక్స్. యాక్చువల్‌గా చాలా మంది ఏంటంటే పౌడర్‌లంటే కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉండాలని అనుకుంటారు. మనం యాక్చువల్‌గా క్యారెట్ పౌడర్ కావచ్చు, బీట్రూట్ పౌడర్ కావచ్చు. ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్. కొంతమందికి అది ప్రాసెస్ కరెక్ట్ వచ్చితే బానే ఉంటుంది. కొంతమందికి అటు ఇటు అయితే టేస్ట్ కూడా మారిపోతుంది. బట్ మేము చూసాము. యాక్చువల్లీ టేస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ టేస్ట్‌లో కూడా ఏమి మనకి డిఫరెంట్ అనిపించదు. క్యారెట్ ఫ్లేవర్ అందులో ఖచ్చితంగా తెలుస్తుంది. బీట్రూట్ కూడా అలాగే అనిపిస్తుంది. ప్రెజెంట్ అయితే వాడుతున్నారు చాలా మంది ఈ ప్రొడక్ట్‌కి సంబంధించి. అన్నీ కూడా అంటే ప్రతి చిన్న పిల్లలకు కూడా వాడొచ్చు అన్నారంటేనే అర్థమవుతుంది. నేచురల్‌గానే ఉంటాయి అవి అన్నీ కూడా అని. అందులో ఎలాంటి విటమిన్స్ పోవడం లేదు. నిలువ కోసం ఎలాంటి కెమికల్స్ కూడా వాడటం లేదు. చాలా నేచురల్‌గా ఉంటుంది. ఈ ప్రొడక్ట్‌కి సంబంధించి చెప్పడం జరిగింది కాబట్టి ఒకసారి ఎవరికైనా కావాలనుకుంటే గనుక స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది. ఆ నంబర్‌కి మీరు ఆర్డర్ పెట్టవచ్చు. అండ్ ఆకుకూరలకి సంబంధించి కూడా వాటికి సంబంధించిన పౌడర్స్ కూడా రెడీ చేసి పెట్టడం జరిగింది. చాలా మంది ఆకుకూరలు ఫ్రైలు గాని, ఏదైనా పప్పులో వేసుకోవడం ఇలాంటివి మాత్రమే చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఇది కొంచెం డిఫరెంట్. ఆకుకూరలకు సంబంధించి అంటే కరివేపాకు పౌడర్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక గోంగూర పౌడర్ గాని, తోటకూరకి సంబంధించి అంటే ఆకుకూరలకు సంబంధించిన పౌడర్ అనేది కొంచెం కొత్తగా ఉంది. బట్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది ప్రతీది కూడా. ఏ ఆకుకూర తింటామో ఆకుకూరకు సంబంధించిన ఫ్లేవర్స్ కూడా తెలుస్తున్నాయి. వాటికి సంబంధించి కూడా సీజన్ బట్టి కూడా వీళ్ళు ప్రిపేర్ చేసి పెట్టడం జరుగుతుంది. ఒక 4-5 వెరైటీస్ అయితే చేస్తున్నారు. ఎవరికైనా సరే ఆకుకూరలకు సంబంధించిన పౌడర్స్ కూడా ఒకసారి టేస్ట్ చూడాలనుకుంటే గనక స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది. ఆ నంబర్‌కి మీరు ఆర్డర్ పెట్టుకుంటే గనక ఖచ్చితంగా మీకొస్తాయి. ఎవరికైనా సరే ఆర్గాకు సంబంధించి పౌడర్స్ కావాలి అంటే రైస్‌లో మిక్స్ చేసుకునే పౌడర్స్ కావాలనుకుంటే గనక ఖచ్చితంగా స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది. ఆ నంబర్‌కి తప్పకుండా ఆర్డర్ పెట్టండి. ఇప్పుడు ట్రెండ్ అయిపోతుంది ప్రతీది కూడా. కానీ నేచురల్‌గా ఎలాంటి విటమిన్స్ మిస్ కాకుండా ఆ నేచురల్‌గా ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటే అది చాలా టేస్టీగా అనిపిస్తుంది కాబట్టి అలాంటిది ఎవరైనా సరే మీకు కావాలి నేచురల్ ఫుడ్ కావాలనుకున్న వారికి ఆర్క్ అని కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్తే.